అగ్గ ఏంది బెల్లు కొట్టుడు పిల్ల చెవులు గిల్లుమంటున్నాయి అని అనుకుంటున్నారా? ఈ పల్లెం సప్పుడే ఇప్పుడు సర్కార్ కృషి కింద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ గంట సప్పుడే ఇప్పుడు గుండెలను దడేలమనిపిస్తున్నది. పల్లెం కొడుతున్నాడు పవర్ తగ్గింది అనుకుంటున్నారేమో, గంట పట్టుకున్నాడు గాలికి పోయే ఎవ్వరం అని చిన్న చూపు చూస్తుర్రేమో. అదే పౌరుషం అదే రోషం అని అంటున్నాడో సారు. మరి ఏందో ఆ కథ చూడురి. ఇగో ఇప్పుడు పల్లెం సప్పుడే చంద్రాల సార్కు పంటిపోటు తెప్పిస్తున్నది. ముద్రగడ సారు ముంగటుండి నడిపిస్తున్న కాపు రిజర్వేషన్ ఉద్యమము చంద్రాల సారు సర్కార్కు వాపు తెప్పిస్తున్నది. బుడ్డ పోరగాండ్ల కానుంచి బుద్ధొచ్చిన వాళ్ళ దాకా అందరూ జై ముద్రగడ అనుకుంటా నినాదాలు చేసి కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు చేస్తున్నారు. ఏపీలనే కాదు తెలంగాణకెళ్ళి కూడా హమ్ ఆప్కే సాథీ అని అంబర్పేట హనుమంతన్న, యుద్ధనౌక గద్దనన్నాలు పల్లెం కొట్టి పబ్బది పట్టిండ్రు. ఇక ముద్రగడ సారు కిర్లంపూడికెళ్ళి పాదయాత్ర షురూ చేద్దామని 10 అడుగులు వేసే వరకే పాదాలకు లాఠీ అడ్డం పెడుతున్నారు. ఇంట్లోకెళ్ళి సార్ను కాలు బయట పెట్టనిస్తలేరు. కిర్లంపూడిలో కోడి కూత కంటే ముందుగానే పోలీసు వాళ్ళ బూట్ల కవాల్సి అప్పుడే వినిపిస్తున్నది. కాపు రిజర్వేషన్ ఉద్యమం చేస్తున్న లీడర్లు ఎవరిని కూడా ఇంట్లోకెళ్ళి చెడుగాదలు అనిస్తలేరు. ఉద్యమం అంచేస్తున్న జోరైతే ఆగుతనే లేదు. కమిటీలు గిమిటీలేసి కాలయాపన చేయకుండా చంద్రాల సారు కాయో పండో చెప్తే గాని పల్లెం మూతలా ఆగేటట్టుగా అనిపిస్తలేవు. చూడాలి మరి ఏమవుతుందో ఏందో.